హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. చూస్తున్నారు కదండి, మన బండికి బీడింగ్ కోసి అద్దం తీసి సెల్ ఫోన్ దొంగతనం చేశాడండి. ఆడెవడో ఇంటర్నేషనల్ దొంగ అండి మొత్తానికి. అయితే మటుకి చాకచత్యంగా తీసుకుని వెళ్ళాడు అనమాట. వాడి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మటుకి ఇక్కడ కష్టపడతా ఆ అద్దం బీడింగ్ ఎట్లా సెట్ అయిద్దా లేదా అని చెప్పేసి చూస్తా. ఇతను వచ్చేసరికి చాలా సూపర్ సీనియర్ అనమాట. ఇప్పుడు నుండి కాదండి, పిడుగురాళ్ళలో నేను ఇప్పటికి దాదాపు 3 సార్లు వర్క్ చేయించాను. చాలా నీట్గా చేశాడు అనమాట. అయితే నేను ఒకటే చెబుదాం అనుకుంటున్నానండి. అరే బాబు, మేము ఉదయం నుండి సాయంత్రం దాకా నైట్ మొత్తం డ్రైవింగ్ చేస్తూ ఉంటాము. 1 గంట నిద్ర వచ్చి అలా పడుకోగలే మీరేంద్రా నాయన డీజిల్ కార్ నుండి బ్యాటరీలు ఏది వదిలిపెట్టరంటారా మీరు? మా కాడేం వచ్చిద్దిరా బాబు, మేము రేత్రి పగలు పెళ్ళాం పిల్లలను వదిలేసి వారాలు బయటికి పోతాంరా. మేమేం కూలి పని కన్నా వెళ్తే ఉదయం వెళ్ళి సాయంత్రానికి ముందు భార్య పిల్లల్ని చూసుకొని సంతోషంగా ఉండొచ్చు. ఈ ఫీల్డ్ ఎంచుకున్నది కాక మళ్ళీ మీతో మేము ఈ బాధలేందిరా బాబు. సంవత్సరం క్రితం అండి, సరిగ్గా సంవత్సరం క్రితం నా డీజిల్ ట్యాంకీ దొబ్బాడండి వాడేవాడు. 42,000 అండి. నాకు ₹1 లేదండి. మా వానరు మొత్తం నిర్దాక్షిణ కట్ చేసాడు అనమాట. ఇప్పుడు అంతేనండి. ఈ ఫోన్ నా ఫోన్ వచ్చేసరికి టంగుటూరు టోల్గేట్ దగ్గర పోయిందండి. దగ్గరలోనే ఉన్నాను కదా అని చెప్పేసి అని చిలకలూరుపేట వెళ్ళి చిలకలూరుపేట నుండి పిడుగురాళ్ళు వెళ్దాంలే అని చిలకలూరుపేట అయితే వచ్చాను అనమాట. ఇంట్లో ఫోన్ తీసుకొని వచ్చానండి. ఆ ఫోన్ తీసుకొని మీకు ఈ వీడియో అంతా తీస్తున్నాను అనమాట. నా పాత ఫోన్లో అయితే చాలా వీడియోలు ఉన్నాయండి, అందుకే ఇంత లేట్ అయిందనమాట. అయితే దూరం వెళ్ళామనుకోండి, అక్కడ ఫోన్ మిస్ అయిందంటే మా పరిస్థితి అదోగతి అనమాట. మా భార్య అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది నీ ఫోన్ అని చెప్పేసి అని కంగారు పడింది. నువ్వు కంగారేం పడమాకలే, ఫోన్ దొబ్బేశారని చెప్పేసి అన్నాను. అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారన్నమాట. నేనైతే మనిషికి ఏం కాలేదులే, ముందు తర్వాత సంగతి తర్వాత, మనమైతే సేఫ్టీగా ఉన్నాం కదా, వాళ్ళైతే ఏం చేయకుండా వెళ్ళారులే అని చెప్పేసి అన్నాను. నా జేబులో అయితే పర్సులు అయితే ₹1,000 ఉన్నాయండి. ఆ డబ్బులు గాని పర్సును కూడా ఏం అంటుకోలేదు. ఆ పర్సు అవన్నీ అంటుకుంటే మళ్ళీ నేను లెగుస్తాను అనుకున్నారేమో. ఈ మొత్తానికి పర్సు అయితే అంటుకోలేదండి. ఇంటికాడ 2 రోజులు ఉన్నానంటే బండికి వెళ్ళి బాగానే సంపాదిస్తున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటారనమాట. ఈ మధ్య ఛానల్ ఒకటి పెట్టామంటగా, దాని మీద కూడా బాగానే సంపాదిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. నాకున్న 250 సబ్స్క్రైబర్లకి లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. బండికి వెళ్తే మేము ఎలా ఎదుర్కోవాలా, ఏందా, ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితులు అనమాట. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. మీ వినోద్. ప్లీజ్ సపోర్ట్.